జన్మభూమితో పాటు పాఠశాల అప్పటి విద్యార్థులతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలని రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కోట నరసింహమూర్తి అన్నారు. కాళ్ల మండలం ఏలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 2004-2005 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అలనాటి ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్ళందరూ వచ్చి ఒకరికొకరు కలుసుకుని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయని పలువురు పూర్వ విద్యార్థులు అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు రేలంగి పెద్దిరాజు, సాగిరాజు మూర్తిరాజు, నిమ్మకాయల రాంబాబు, కొత్తపల్లి సతీష్, కె రమ్య, బి ప్రవల్లిక, జె సమన్విత తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు సమన్విత. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏలూరుపాడులో 2004-2005 10th క్లాస్ చదివానండి. అంటే 20 సంవత్సరాల తర్వాత మా స్నేహితులందరినీ ఇలా కలుసుకొని ఇవాళ ఇలా ఎంజాయ్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను అమెరికాలో US గవర్నమెంట్కి నేను వర్క్ చేస్తానండి. డెలివరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. మన గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుని ఇలా ఈరోజు ఇలా ఎదగడం, మన ఈ ఎదుగుదలకు కారణమైన మా ఉపాధ్యాయులను ఎలా కలుసుకోవడం ఈ రోజు చాలా చాలా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉందండి. ఇలా మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు, మంచి మంచి ఉన్నతమైన పొజిషన్స్ లో ఉన్నారు. వాళ్ళందరినీ ఇలా కలుసుకోవడం ఇవాళ చాలా ఆనందంగా ఉందండి. మేము జడ్పీ స్కూల్ ఏలూరుపాడు హై స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాం. ఇప్పుడు అయితే మేము మాకు 10th 20 సంవత్సరాలు అవడం వల్ల మేము గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుని అందరం చాలా హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ ని నడుపుతున్నాం. అలాగే అలా మా ఉద్యోగరీత్యా అనేక ఊళ్ళో ఉండి ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఈ వాతావరణం, మా పల్లెటూరు చాలా హ్యాపీగా ఉంటది. మా పల్లెటూరు అలా పొల్యూషన్ లేని ఊరు ఇది. ఏలూరుపాడు అంటే మంచి ఫేమస్. నా పేరు శిరీష. నేను ఇక్కడ జెడ్పీహెచ్ స్కూల్లో 2004 and 2005 బ్యాచ్ లో చదువుకున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీ ఓన్ గా స్టార్ట్ చేశాను. నేను ఇక్కడ నుంచి చాలా కష్టపడి చదువుకుని వెళ్ళానండి. నాది కొండంగి. మేము కొండంగి నుంచి కూడా చాలా కష్టపడి వచ్చేవాళ్ళము. అక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండేది కాదు. పడవ దాటి మరి మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం సైకిల్ తొక్కుకుంటూ. ఇంత దూరం ఒక్కొక్కసారి అయితే నడుచుకుంటూ కూడా మేము పడవ దాటికి వచ్చేవాళ్ళము. అందరూ ఇప్పుడు 20 years తర్వాత మేము అందరం కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అందరినీ కలిసినందుకు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఏలూరుపాడులోనే ఈ 2005 బ్యాచ్ లో 10th వరకు చదువుకున్నానండి. ఇక్కడ మా స్కూలు నేను చేసేది ఏంటంటే ఇప్పుడు మేతలు రొయ్యలు కొట్టు పెట్టానండి కలిదిన్లో. అదే విధంగా మా స్కూలు మారుమూల గ్రామం ఏలూరుపాడు అంటే పల్లెటూరు అని చెప్పి అనుకుంటారండి. ఈ మారుమూల గ్రామం నుంచి ఈ పల్లెటూరులో చదువుకుని ఎంతో మంది అమెరికా వెళ్ళారు, హైదరాబాద్ లో ఉన్న స్థాయిలో జాబులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అందరూ నేవీలో గానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ అన్ని డిపార్ట్మెంట్ లో మా స్కూల్ తరఫున వాళ్ళు ఉన్నారు. మా గ్రామం అంటే మేము చదువుకున్నప్పుడు మా స్కూల్ కి చుట్టుపక్కల నుంచి ఒక 10 గ్రామాల నుంచి దగ్గర 11 గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు. మోడి, కలాపూడి, ప్రాతల మెరక, జువలపాలెం, ఏలూరుపాడు, సున్నంపూడి, దుంపలగూడ దిబ్బ, కొండంగి, ఎడవెల్లి, మట్టగుంట, కొండంగి పల్లిపాలెం, కలాపూడి పల్లిపాలెం ఇలా ఇన్ని గ్రామాల నుంచి అనేక మంది కూడుకుని మేము ఇక్కడ చదువుకునే వాళ్ళం. ఆ రోజులు మళ్ళీ ఇప్పుడు మాకు గుర్తుకొచ్చినాయి. మేము 2005 బ్యాచ్ చదువుకున్నప్పుడు మాకు ఇప్పుడు సహకరించిన మిత్రులందరికీ, ముఖ్యంగా మీ BCN ఛానల్ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేమందరం మోడీ స్టూడెంట్స్. మేము 2004-2005 ఏలూరుపాడు స్కూల్లో చదివాము. ఈ మిగతా స్టూడెంట్స్ కి మాకు ఉన్న వేరియేషన్ ఏంటంటే వీళ్ళంతా ఇక్కడ లోకల్ 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ నుంచి చదువుకునే వాళ్ళు. బట్ మేమందరం ఆడపిల్లలు మగపిల్లలు అందరం కూడా 12 కిలోమీటర్లు నుంచి 14 కిలోమీటర్లు, అంటే రావడానికి 12 కిలోమీటర్లు, పోవడానికి 14 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చి చదువుకుని వెళ్ళి ఇప్పుడు మేము అందరం ఇలా ఈ పొజిషన్ లో ఉన్నాము. సో అంత కష్టపడి ఈ స్కూల్కి వచ్చి చదువుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు తెలుసుకుంటే నేను ఒక కంపెనీలో ఒక రీసెర్చర్ గా వర్క్ చేస్తున్నాను. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్ లో వర్క్ చేస్తున్నారు. మేమందరం కూడా చాలా కష్టపడి ఇక్కడికి వచ్చి చదువుకున్నాం. ఆ సమయంలో ఈ యొక్క అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాము. ధనలక్ష్మి. నేను మోడి నుంచి వచ్చేవాళ్ళము. అంత దూరం నుంచి వచ్చి కష్టపడి చదువుకునే వాళ్ళు, వర్షమైనా ఎంతైనా కష్టపడి వచ్చేవాళ్ళము. ఆ రోజు అంత కష్టపడి వచ్చినందుకు ఈ రోజు అందరం మంచి పొజిషన్ లో ఉన్నాము. ఇలా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా. శుభకార్యం